కొన్నేళ్ల కిందట టాలీవుడ్ లో మీటూ ఉద్యమం, హీరోయిన్ల కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన కొత్తలో ఒక ఊపు ఊపిందనమాట శ్రీరెడ్డి. కొందరు సినీ ప్రముఖులు తనకు అవకాశాలు ఇప్పిస్తానని లోబర్చుకున్నారంటూ సంచలన కామెంట్స్ చేసిందా. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన చేసి నానా రాద్ధాంతం చేసిందబ్బా. ఈ పరిణామాలతో శ్రీరెడ్డి రాత్రికి రాత్రి సెన్సేషనల్ అయిపోయింది. అప్పట్లో ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు సైతం క్యూ కట్టేవారు. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే కాలం గడిచే కొద్దీ ఆవిడ్ని జనం అయితే మర్చిపోయారు. ఆ మాత్రం సోషల్ మీడియాలో పలు వీడియోలు అయితే చేస్తూనే ఉంది. అయినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అయితే దీంతో రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు వీరాభిమాని అయిన శ్రీరెడ్డి ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడుతూ ఉండేది. సోషల్ మీడియాలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేసిందబ్బా. ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళలో ఎవరిని వదలొద్దు జగనన్న అంటూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో వైరల్ అయింది. అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లుంది. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ టీడీపీ జనసేనలోకి వచ్చేసారన్నమాట. అయితే ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితల పైన శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటూ ఉన్నాయి. శ్రీరెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతలు పోలీసులకైతే ఫిర్యాదు చేయగా ఆమె పైన పలు సెక్షన్ల కింద కేసులైతే నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. ప్రస్తుతం తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాలేదని, తననేమైనా చేస్తారేమో అనే భయంతో శ్రీరెడ్డి ఒక పోస్ట్ పెట్టింది. తాను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యానని, నన్ను ఇంకా ఆ భద్రకాళి అమ్మవారే కాపాడాలి, నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే దానికి మీడియా, టీడీపీ, జనసేన పార్టీలే కారణమని శ్రీరెడ్డి అయితే రాసుకొచ్చిందా. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.